సో ఆఫ్టర్ సో లాంగ్ టైం నేనైతే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అదేంటి అంటే మష్రూమ్ బిర్యానీయా పలావా. ఈ వీడియోలో అయితే మష్రూమ్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే మష్రూమ్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మాకైతే మౌంట్ డ్యూ సర్వ్ చేస్తున్నారు. ఇంకా దానిలో కావాల్సిన ఆనియన్స్ అండ్ టొమాటో కట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఆనియన్స్ కట్ చేస్తాను. చాలా జాయ్ఫుల్గా అలా ఉల్లిపాయల మీద ఉన్న పొట్టంతా తీసేసేసి నీట్గా క్లీన్ చేసేసుకొని ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఏడవడం అయితే కామన్ కదా. సో ఆనియన్స్ కట్ చేసేటప్పుడు సరిగ్గా ఫ్రేమ్లో పడట్లేదని చెప్పేసి ఆ వెజిటబుల్ బోర్డ్ కింద అయితే ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ అలా కట్ చేస్తుంటే గిన్నె మీద ఉండే ప్యాడ్ అయితే తిరిగిపోతూ ఉండింది. ఇంకా ఉండే తొక్కంతా తీసేసి ఆనియన్ది పొట్టు ఉంటుంది కదా, అది తీసి డస్ట్బిన్లో వేసుకున్నాను. సో ఇంకా మళ్ళీ చేతులు వాష్ చేసేసుకొని ఆనియన్స్ కట్ చేయడం మొదలుపెట్టాను అనమాట. చూడండి, అంతా గిన్నె అంతా కదిలిపోతుంది యాక్చువల్గా. ఆ గిన్నె తీసేసి వేరే గిన్నె పెట్టుకున్నాను అనమాట. ఇదైతే కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు అట్లా 4 ఆనియన్స్ నేను అట్లా లైక్ పకోడీ చేస్తాం కదా, ఆ టైప్లో కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు టమాటోస్ అయితే రెడీగా పెట్టుకున్నా, క్లీన్ చేసుకొని ఆ టొమాటోస్ కూడా అదే విధంగా పొడవుగా అయితే కట్ చేసుకున్నాను. 4 టమాటోస్ తీసుకున్నా, 4 ఆనియన్స్ తీసుకున్నా, కానీ అన్నీ మేము పులావ్కి అయితే యూజ్ చేయలేదు. చికెన్ కూడా చేసాము, కాకపోతే అది రెసిపీ పెట్టలేదు. మీకు ఎవరికైనా కావాలి అంటే రెసిపీ అడిగితే మేము షేర్ చేస్తాము. ఇది యాక్చువల్గా బ్యాచిలర్ స్టైల్ మష్రూమ్ పులావ్ అన్నమాట. సో ఆనియన్స్ కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా టొమాటో అయితే కట్ చేస్తున్నాము. సో అది ఆ గ్రీన్ తీసేయాలి, అది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. సో నేనైతే ఎప్పుడు వంట చేసినా తీసేస్తాను. ఇంకా ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ మిక్సీ జార్లోకి ఆనియన్ కొంచెం, మిర్చి కొంచెం అండ్ అలాగే బ్లాక్ పెప్పర్ తీసుకున్నాము అండ్ కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకున్నాం అన్నమాట. వాటిని మంచిగా మిక్సీ పట్టించాలి పేస్ట్ లాగా. ఇక్కడైతే ప్రాసెస్ నడుస్తుంది. మెదగల కొంచెం చెక్ చేసుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇంకిక్కడైతే మష్రూమ్ ఎదురా ఇక్కడ పొయ్యి మీద అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ అండ్ అలాగే ఒకటి లేదా 2 టేబుల్ స్పూన్లు గీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కొంచెం కాగిన తర్వాత ఆయిల్ అండ్ గీ కాగిన తర్వాత చెక్క, మా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, చెక్క, మిరియాలు అండ్ బిర్యానీ లీఫ్ అయితే వేసాము. సో అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. ఇంకా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కామనే కదా. తర్వాత ఇంకా టొమాటో అది. ఇప్పుడు ఇక్కడైతే మష్రూమ్ని కట్ చేస్తున్నాం అన్నమాట. సో మష్రూమ్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడైతే ఆనియన్స్ ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. సో గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత 1-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసాము. సో అది వెంటనే వేగానే తిప్పకపోతే అడుగు అంటుకుంటుంది కదా, సో అందుకనే చాలా తిప్పుతూ ఉన్నామన్నమాట. నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్ అండ్ పుదీనా ఇంకా అలాగే కొత్తిమీర పేస్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాము. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. దెన్ కొన్ని టమాటాలు అయితే యాడ్ చేసేసాము. సో ఇక్కడైతే టొమాటోస్ యాడ్ చేసేసాం కదా, ఆ తర్వాత అవి కూడా కొంచెం ఆ గ్రేవీలో వేసి
కొంచెంసేపు అట్లా ఉడకనివ్వాలన్నమాట. తర్వాత సరిపోయినంత ఉప్పు వేసుకొనేసి తర్వాత గరం మసాలా కొంచెం వేసుకున్నాము. ఆ తర్వాత ఇది వచ్చేసి ఏం మసాలా ఇది, ఏదో మసాలా లైక్ సాంబార్ మసాలా అనుకోండి, ఐఎమ్ నాట్ షూర్. సో ఇంకా అది తిప్పేసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్ అయితే యాడ్ చేస్తున్నాము. సో యాడ్ చేసిన తర్వాత కొంచెం అట్లా గరిటెతో కలిపెట్టుకొని అట్లా పెట్టుకోవాలన్నమాట. సో దాన్ని ఇంకట్లయితే కొంచెం ఉడకబెట్టుకోవాలి. అంటే లైక్ మష్రూమ్ ఉడకాలి కదా, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అట్లా మూత అయితే పెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నాము. ఇంక ఇక్కడ వస్తే రైస్ అన్నమాట, బాస్మతి రైస్ తీసుకున్నాము. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ మష్రూమ్ గ్రేవీ కొంచెం 50-50 ఉడికిపోయింది. ఈ కొత్తిమీర చూసారా, ఇదంతా జస్ట్ 10 రూపీసే అంట. 10 రూపీస్కి వచ్చింది మాకు. ఇక్కడైతే కంప్లీట్గా ఉడికిపోయింది మష్రూమ్ గ్రేవీ అయితే కొంచెం అడుగంటినట్టుంది, ఇగ్నోర్ దాట్. ఇక్కడైతే గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాము. అదే గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాము. ఇంకా నీళ్ళు అయితే కాగాలి కదా రైస్ యాడ్ చేయాలి అంటే, అట్లా కాగబెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా పక్కన చూసారా చికెన్ ఎంత కలర్ఫుల్గా ఉందో, మ్యారినేట్ చేసి పెట్టాము ఆల్రెడీ. ఇదైతే ఒక 10-20% కాగినట్టున్నాయి వాటర్. ఇక్కడైతే ఆల్మోస్ట్ కాగినాయి చూడండి. అట్లా బాగా మంచిగా ఎక్కువగా కాగితే వాటర్ అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది కదా. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ కాగిపోయినాయి చూడండి. అట్లా తెల్లగా ఆగితే బాగుంటుంది అనమాట, మంచి అరోమా వస్తుంది యాక్చువల్గా. సో ఇంకా రైస్ అయితే యాడ్ చేసేస్తున్నాము. రైస్ యాడ్ చేసిన తర్వాత గరిటెతో కొంచెం అట్లా మిక్స్ చేసుకొనేసి ఇంకా ఆ కుక్కర్ మూత అయితే పెట్టేస్తామన్నమాట. కుక్కర్ మూత పెట్టాం, 3 విజిల్స్ రావాలి. కుక్కర్ విజిల్ వేస్తుంది చూడండి. సో ఇంక ఇక్కడైతే సర్వింగ్ చాలా బాగుంది, టేస్ట్ అయితే గుమగుమలాడిపోతుంది. ఇంకా మేము ఆ బిర్యానీ అయితే ఎయిర్ సినిమా చూస్తూ తిన్నామన్నమాట. ఎట్లా ఇంకా మష్రూమ్ పులావ్ అండ్ చికెన్తోని తిన్నామన్నమాట. సో నేను వెజిటేరియన్ కదా, సో నేను మష్రూమ్ పులావ్ మాత్రం తిన్నాను. రిమైనింగ్ వాళ్ళు చికెన్ తిన్నారు. చికెన్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా.